పాకశాస్త్ర విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణునికి నైవేద్యంగా ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ అటుకుల పాయసం బెల్లం వేసి చేశానండి. బెల్లం వేస్తే విరిగిపోతుంది కదా అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలా ఏమీ విరగకుండా చక్కగా ఎలా కుదురుతుందో చూడండి. ఒక కప్పు బెల్లం పొడి వేసుకొని ఆ కప్పులో ఒక పావు వంతు వాటర్ మాత్రం వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, ఎక్కువ వాటర్ వేయకండి, పల్చగా అయిపోతుంది. చక్కగా వేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగినంత వరకు కలిపి పెట్టుకోవాలి. పాకం ఏమీ రావక్కర్లేదండి, ఆ బెల్లం కరిగినంత వరకు ఉంచితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ మరియు అదే కప్పుతో 3 కప్పుల పాలు కలిపి పాలు చక్కగా మరిగించుకోవాలండి. పాలు మరిగిన దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. మరియు ముందుగుండానే చెప్తున్నాను, 1 కప్పు వాటర్కి 3 కప్పుల పాలు కలిపి యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. నేను విడివిడిగా చేసేస్తున్నానండి, త్వరగా అయిపోతుందని. లేదంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని కొంచెం టైం పడుతుంది. నేను స్కూల్కి రెడీ అవ్వాలి కాబట్టి 3 పొయ్యిల పైన 3 చేసేస్తున్నాను. చూడండి, బెల్లం కరిగింది. అదిగో అలా కొంచెం కరిగిన తర్వాత కొంచెం అటు ఇటు కలిపి పెట్టుకోండి, లేదంటే ముక్కలు అడుగున అంటుకుపోతాయి, మాడిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఓకే, బెల్లం కరిగింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా దీనివైపు చూడక్కర్లేదు. ఇది చక్కగా చల్లారాలండి. వేడివేడిది మాత్రం అస్సలు వేయకండి. ఈలోగా ఇంకో గిన్నె తీసుకొని ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. అది ఆవు నెయ్యి, గేదె నెయ్యి అన్నది మీ ఇష్టం. నాకైతే గేదె నెయ్యి అవైలబుల్గా ఉంది, అందుకు నేను వేసుకుంటున్నాను. 2 స్పూన్లు పెసరపప్పు చక్కగా వేయించుకోవాలి దోరగా. పెసరపప్పు వేస్తే చాలా కమ్మదనం వస్తుందండి. ఇలాగా పక్కన పాలు కలిగి పెట్టుకుంటూ ఉండండి. పాలు పొంగితే టేస్ట్ పాడవుతుంది. సో పాలు అసలు పొంగనివ్వకండి. పెసరపప్పు వేసాం కదండి, కొంచెం కలుపుకొని స్టవ్ సిమ్లోనే ఉంచండి, మాడిపోతుంది. లేదంటే ఒక బౌలు అటుకులు నేను తీసుకుంటున్నాను. ఆ బౌల్ అటుకులు అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెమే చేస్తున్నాను ప్రసాదం కోసమని. ఈ అటుకుల్ని పెసరపప్పుని చక్కగా వేగనివ్వాలండి. మామూలుగా అయితే మనం చక్కెర పొంగలి బియ్యంతో చేసుకుంటాము. ఇది అటుకులతో చేస్తున్న పాయసం. దీన్ని దోరగా వేయించుకోవాలి. అంటే స్టవ్ అసలు హైలో ఉండకూడదు, సిమ్లోనే ఉండాలి. హైలో ఉంటే ఒక్కసారి మాడిపోతుంది, అలాంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. పాలు మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అగో చూడండి, దోరగా వేగింది. ఈ వేగిన మిశ్రమాన్ని ఒక బౌల్లో సపరేట్ చేసేసుకుందాం. సపరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కాగిన పాలని ఇందులో వేసేద్దాం. ఇందులోనే చేసుకుందాం నైవేద్యం. చక్కగా కాగే పాలు కూడాను ఈ కాగిన పాలని ఇందులో వేసి ఒకసారి కొంచెం కలిపి పెట్టుకొని, మనం ఇప్పుడు ముందుగుండా వేయించి ఉంచుకున్నాం కదా మిశ్రమాన్ని, అది ఇందులో వేసుకోవాలి. పాలు బాగా మరిగితే టేస్ట్ బాగుంటుందండి. గుర్తుంచుకోండి, పాలు కాగుతున్నప్పుడు అస్సలు పొంగనివ్వకండి, పొంగితే టేస్ట్ పాడవుతుంది. అలానే మీగడ తొరకలు కూడా కట్టనివ్వకుండా మధ్య మధ్యలో కలిపి పెట్టుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. చెప్పానుగా, ముందుగుండా వేయించి ఉంచుకున్నాం కదా పెసరపప్పు అటుకులు, ఈ మిశ్రమాన్ని అందులో వేసి చక్కగా మరగనివ్వండి. చూడండి, పలుచగా ఉంది, చక్కగా ఉడుకుతుంది కూడా ఈ మిశ్రమం. అది కొంచెం పెసరపప్పు బద్ద ముక్కగా ఉడికినంత వరకు ఉంచుకోండి. ఒక యాలకుపండు పొడి చేసి అందులో వేసాను. మిశ్రమం కొంచెమే కాబట్టి ఒకటి సరిపోతుంది. మీకు ఇష్టం అనుకుంటే పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి కమ్మదనం వస్తుంది. నేనైతే యాడ్ చేయలేదు. చూడండి, ఈ పాకం చల్లారింది. ఈ చల్లారిన పాకాన్ని వడకట్టి అందులో వేసుకోవాలి. నేను జీడిపప్పు వేయడం మర్చిపోయాను. ముందులాగే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్లో కొంచెం జీడిపప్పు వేయించి అందులో యాడ్ చేశాను. అది ఇది కలిపి వేగుతుంది. సారీ, ఆయిల్ కాదు, నెయ్యిలో వేసి వేయించాను. అది ఇది కలిపి వేగుతుంది, ఉడుకుతుంది. చక్కగా పెసరపప్పు బద్ద ముక్కలా ఉడికిన తర్వాత ఈ చల్లారిన మిశ్రమాన్ని అందులో కలిపేసుకోవడమేనండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పొరపాటును కూడా వేడిగా ఉన్న ఈ బెల్లం పాకాన్ని వేయొద్దు. ఇది మూత పెట్టుకొని కాసేపు ఉంచండి, ఎక్కువసేపు అక్కర్లేదు. అలా చూడండి, ఇలా ముక్క బద్ద ఉడికిందో లేదో చెక్ చేసుకొని
చాలా బాగుంటుందండి అటుకుల మిశ్రమం. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎక్కువ టైం ఏమీ అక్కర్లేదు. యాక్చువల్గా నిన్న మాఘ పౌర్ణమి సందర్భంగా పెడదాం అనుకున్నాను, కుదరలేదు. అందుకు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను వీడియో. ఈ బెల్లం పాకాన్ని వడగట్టేసుకోండి. ఎందుకంటే బెల్లంలో అక్కడక్కడ కొంచెం చెత్త కనిపిస్తుంది. ఎందుకైనా మంచిది వడగట్టుకుంటే బాగుంటుంది. ఈ వడగట్టుకున్న బెల్లం పాకం చక్కగా అందులో వేసుకుంటే, ముందే చెప్పాను పాకం చల్లారాలి, వేడిది మాత్రం వేయకండి. వేడిది వేస్తే పాయసం విరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, అది ఉడికిన తర్వాత బెల్లాన్ని అందులో వేసేస్తారు డైరెక్ట్గా. ఇలా చేయటం వల్ల పాయసం పాడవుతుంది. సో చూడండి, ఎక్కడ ముక్క విరగలేదు. ఈ తీపి కూడా బాగా పడుతుంది దీనికి. చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువగా ఉడకక్కర్లేదు, ఎందుకంటే పాయసం ఆల్రెడీ బాగా ఉడుకుతూనే ఉంది. ఉడుకుతున్నప్పుడు వేసాం కాబట్టి ఈ మిశ్రమం బాగా పడుతుంది. బెల్లాన్ని మనం కరిగించేసుకున్నాము, వేస్ట్ ఏమనంటే సపరేట్ చేసేసుకున్నాము. అంతే, వేడి వేడి బెల్లం పాయసం రెడీ స్వామివారికి. మరి ఇంకా నైవేద్యం పెట్టి గంట కొట్టేద్దామా? నా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోలు ఇంకా మీ వరకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా వంటల్లో ఏమైనా సూచనలు కావాలనుకుంటే మీ కమెంట్ల రూపంలో నాకు తెలియజేయండి.